హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మోటివేటర్. ప్రతిరోజు మనకి ఈ డబ్బు నోట్లతో, ఈ కాయిన్స్తో ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. కానీ ఇదే డబ్బు మన చేతికి రావాలంటే ఆ మనీ తయారవడానికి అసలు ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? ఇంకా మనలో కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే, ఈ డబ్బును ప్రింట్ చేసే మిషన్లు మన దగ్గరే ఉన్నాయి కదా, మరి ప్రపంచంలో ఒక్క పూట కూడా అన్నం లేకుండా ఉన్నవాళ్ళు, అలానే చాలా పేదరికంలో కూడా ఉన్నవాళ్ళు, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మరి ఇంతమంది ఉంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు ప్రింట్ చేసేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా అనే డౌట్ మీ అందరికి ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు మన ప్రభుత్వాలు ఈ పని ఎందుకు చేయవు? నిజంగానే అలా చేసిన ప్రభుత్వాలు ఏమైపోయాయో తెలుసా? ఈ వీడియోలో మనం అసలు ఈ డబ్బుని ఎలా తయారు చేస్తారు, అలానే ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే వచ్చే ఆ భయంకరమైన అనర్థాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుస్తుంది. మన దేశంలో ఉపయోగించే ఈ డబ్బును ముద్రించే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. ఈ మనీని మన దేశంలో 4 చోట్ల తయారు చేస్తూ ఉంటారు. మహారాష్ట్రలో ఉన్న నాసిక్ సిటీలో, కర్ణాటకలో ఉన్న మైసూర్ సిటీలో, మధ్యప్రదేశ్లో ఉన్న దేవాస్ అనే సిటీలో, అలానే వెస్ట్ బెంగాల్లో ఉన్న సాల్బోని సిటీలో. ఈ మనీని తయారు చేసే ప్లేసెస్ అనేవి చాలా అంటే చాలా హై సెక్యూరిటీతో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కరెన్సీ మేకింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ కరెన్సీ పేపర్ను తయారు చేయడానికి హై క్వాలిటీ కాటన్ని 70%, లెనిన్ ఫైబర్ని 30% తీసుకొని ఈ వాటర్లో కొంతసేపు బాగా నానబెట్టి, తర్వాత అందులో ఉన్న వాటర్ని పూర్తిగా ఒక చుక్క నీరు లేకుండా ప్రెస్ చేసి ఇలా డ్రై కాటన్ని బయటికి తీస్తారు. ఇప్పుడు ఆ డ్రై కాటన్ని పేపర్ తయారు చేసే మిషన్లోకి పంపించి మనం ఎంత అయితే మనీని ప్రింట్ చేయాలనుకుంటున్నామో అంత పెద్ద పేపర్ బండిల్ని తయారు చేస్తారు. నిజానికి ఈ కరెన్సీ పేపర్ని తయారు చేసేది మన దేశం కాదు. మనం ఈ పేపర్ని జర్మనీ అండ్ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ పేపర్ మన దగ్గరికి వస్తుందో అప్పుడు ముందుగా ఈ సెక్యూరిటీ థ్రెడ్ని ఈ పేపర్కి అప్లై చేస్తారు. సెక్యూరిటీ థ్రెడ్ అంటే నోట్కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, అదే సెక్యూరిటీ థ్రెడ్. అయితే వీటిలో 2 రకాలు ఉంటాయి. 50 నోటుకి, 20 నోటుకి, 10 రూపాయల నోటుకి సిల్వర్ కలర్లో ఉంటుంది. అలానే 100, 200, 500కు ఈ సెక్యూరిటీ థ్రెడ్ అనేది గ్రీన్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది. తర్వాత మనం ఏ నోట్నైనా లైట్ వెలుతురులో చూస్తే ఇలా మనకి గాంధీ గారి వాటర్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ మార్క్స్ని నెక్స్ట్ స్టెప్లో ప్రింట్ చేస్తారు. ఇలా ప్రింట్ అయిన తర్వాత అవి కరెక్ట్గా ఆ ప్లేస్లో ప్రింట్ అవుతున్నాయో లేదో అని చెక్ చేస్తారు. తర్వాత మనం ఏ నోట్లు తయారు చేస్తున్నామో ఆ నోట్ యొక్క కలర్ని ఈ ఆఫ్సెట్ ప్రింటర్తో మనం చూసే నోట్ని ఈ విధంగా తయారు చేస్తారు. నిజానికి ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం చూసే ఈ నోట్ యొక్క కలర్ ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా ఆ నోట్ యొక్క క్వాలిటీ మారిపోతుంది. అందుకే ఈ మిస్టేక్స్ రాకుండా ఎంత ఉపయోగిస్తారో అంతే క్వాలిటీలో ఆ కలర్స్ని తీసుకొని ఈ నోట్స్పై ప్రింట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఉపయోగించే ఈ కలర్స్ అనేవి మన దేశంలో తయారయ్యేవి కావు. ఈ కలర్స్ని మనం స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నోట్లు ఇలా ప్రింట్ అయిన తర్వాత ఆ నోట్ని మనం చూడగానే ఇక ప్రింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు మనకు కనిపిస్తుంది. నిజానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇలా ప్రింట్ అయిన ఈ నోట్లన్నీ మళ్ళీ చెకింగ్ చేస్తూ అవి కరెక్ట్ ప్లేస్లో ప్రింట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఇప్పటి వరకు మనం ఈ కరెన్సీని ఎలా మిషన్లోకి పంపాలి, అవి ఎలా ప్రింట్ అవుతున్నాయి అనేది చూసాం. కానీ వీటి కంట్రోల్ మొత్తం ఈ క్వాలిటీ ఇన్స్పెక్టర్ అండ్ ఈ గ్రాఫిక్ డిజైనర్ దగ్గరే ఉంటుంది. ఈ కరెన్సీ నోట్ల మీద ఏ ప్లేస్లో ఏవి ప్రింట్ అవ్వాలి, ఏ ప్లేస్లో ఏ సింబల్స్ రావాలి, అలా ఈ కరెన్సీ డిజైన్ మొత్తాన్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలా ప్రింట్ అయిన వచ్చిన వాటిని మళ్ళీ చెక్ చేసే ఆఫీసర్స్ స్పెషల్గా ఉంటారు. ఈ ప్రాసెస్ తర్వాత మనం 100, 200, 500 నోట్ల మీద ఇలా గ్రీన్ కలర్లో రేడియం కలర్స్ని చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ నోట్ల మీద స్పార్కింగ్ ఎమరాల్డ్ అనే కలర్ని ప్రింట్ చేయడం చేస్తారు. ఈ రేడియం కలర్స్ ప్రింట్ అయిన తర్వాత అవి కరెన్సీ మీదుగా కరెక్ట్గా ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటారు. ఎందుకంటే అది కొంచెం పక్కన ప్రింట్ అయినా కూడా ఆ నోటు మీద జనాలకి ఇది నకిలీ నోటు ఏమో అని డౌట్ వచ్చేస్తుంది. అందుకే అంత కేర్ఫుల్గా చెకింగ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఇక సీరియల్ నెంబర్స్ ప్రింట్. మన దగ్గర ఉండే ఏ నోటుకైనా సీరియల్ నెంబర్స్ అనేవి ఒకేలా ఉండవు.
ఒకే నోట్ యొక్క సీరియల్ నెంబర్ వేరువేరుగా ఉంటుంది. మనం ఈ నోట్స్ని అల్ట్రావైలెట్ లైట్లో పెట్టి చూస్తే మనకి కొన్ని డస్ట్ పార్టికల్స్ కనిపిస్తాయి. మొత్తానికి ఈ కరెన్సీ మీద అన్ని ప్రింట్ అయ్యి బయటికి వచ్చాక క్వాలిటీ ఇన్స్పెక్టర్, గ్రాఫిక్ డిజైనర్ మరియు బయట చెకింగ్ చేసే ఆఫీసర్స్ ఇంతమంది చెకింగ్ తర్వాతనే ఈ కరెన్సీ ప్రింటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత కరెన్సీ షీట్లను కట్టింగ్ పంపిస్తారు. ఆ కట్టింగ్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇప్పటి వరకు జరిగిన ప్రింటింగ్ ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ కట్టింగ్ ప్రాసెస్ కూడా అంతే కేర్ఫుల్గా జరుగుతుంది. తర్వాత ఈ కరెన్సీని 100 వచ్చేలా కౌంట్ చేసి ఇక సీల్ వేస్తారు. అలా సీల్ వేసిన 10 కట్టల్ని కలిపి మళ్ళీ వాటిల్ని ప్యాకింగ్ చేస్తారు. మొత్తానికి ఆ మనీని ఆర్బీఐకి పంపిస్తారు. ఆర్బీఐ నుంచి ఇక ఆ డబ్బు అనేది బ్యాంక్స్కి రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా బ్యాంక్స్ నుంచి ఆ డబ్బు మన చేతికి రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రపంచంలో మనిషికి డబ్బు అనేది ఎంతో అవసరం గైస్. మన ప్రభుత్వం ఈ ఆర్బీఐ ద్వారా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ప్రింట్ చేసి అందరి అవసరాలను తీర్చేయొచ్చు కదా. అప్పుడు అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారని మనం అనుకుంటాం. సో గైస్, అలా ప్రింట్ చేసి ఇప్పుడు ఎంతో దారుణమైన స్థితిలో ఉన్న దేశమే ఈ జింబాబ్వే. ఈ జింబాబ్వే నాయకుడు తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుల్ని చేస్తా, మీ అందరికీ సొంత ఇల్లు ఇస్తాను అని తనకు వీలు కాని హామీలని ఇచ్చి మొత్తానికి ఆ దేశానికి నాయకుడయ్యాడు. మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా, లేకపోతే జనాలు ఊరుకోరు కదా. అందుకే లెక్కలేనంత డబ్బును ప్రింట్ చేసి ఆ డబ్బును వాళ్ళ ప్రజలకు పంచిపెట్టేశాడు. ఇప్పుడు అందరి దగ్గర లెక్కలేనంత కోట్ల సంఖ్యలో డబ్బు ఉంది. ఇంకేముంది, ఇప్పుడు అందరి దగ్గర కోట్లలో డబ్బు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క షర్టు కోసం 100 మంది కొనడానికి ఎగబడుతూ ముందుకు వస్తారు. దాంతో ఆ షర్ట్ రేట్ అనేది 500 ఉంటే ఒక్కసారిగా దాని డిమాండ్ పెరిగి 5000 అయిపోతుంది. అందరి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ 5000 పెట్టి కూడా అందరు కొనేస్తారు. ఇంకా దాని డిమాండ్ పెరిగి 5 లక్షలు అయిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన దగ్గర డబ్బు ఉంటే మన అవసరాలకు తగ్గట్టు ఆ వస్తువుల రేట్లు అంతే పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే 10 రూపాయల టీ 1,00,000 రూపాయలు, కిలో టమోటా రేటు వచ్చి 10 లక్షలు. ఒక స్మార్ట్ ఫోన్ కొనాలన్నా దాని రేటు ఏకంగా కోట్లలో ఉంటుంది. ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయేసరికి మనోడికి ఇక బుర్ర పని చేయాల, ఏకంగా 50 కోట్ల నోట్ని ప్రింట్ చేసేసాడు. ఒక్కసారి మీరే థింక్ చేయండి, 50 కోట్ల రూపాయల నోట్ అంటే ఇక ఆ నాయకుడు ఈ దేశాన్ని ఎంత దారుణమైన స్థితిలోకి దిగజార్చేశాడో మనకు అర్థమవుతుంది. సో గైస్, మన చేతిలో ఈ డబ్బుల్ని ప్రింట్ చేసే మిషన్ ఉన్నా సరే ఎందుకు అంత డబ్బులు ప్రింట్ చేయరో ఈ దేశాన్ని చూస్తే మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంగారు వేలతో ఒక లైక్ కొడితే మీలాంటి 10 మంది ఆడియన్స్కి మన యూట్యూబ్ బాబాయ్ మన వీడియోస్ని వాళ్ళకి రికమెండ్ చేస్తాడు అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.